నిఘా తెలుగు టీవీకి స్వాగతం. గుంటూరు నగరంలోని లక్ష్మీపురంలో నూతనంగా జీకే జ్యువెలరీ వర్క్స్ అండ్ 24K పాలిష్ సంస్థ ప్రారంభమైంది. గుంటూరు లక్ష్మీపురంలో యాక్సిస్ బ్యాంక్ ఎదురుగా ఈ సంస్థను ఘనంగా ప్రారంభించినట్లు నిర్వాహకులు గోపీకృష్ణ తెలిపారు. బ్రాహ్మణ స్వర్ణకార సంఘం ఆశీస్సులతో నిర్వహిస్తున్న ఈ ప్రారంభోత్సవానికి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, కొమ్మలపాటి శ్రీనివాసరావు, అమెరికాకు చెందిన ఐటీ నిపుణురాలు వల్లూరి శ్రావణి, విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కడియాల సుబ్బారావు, గుంటూరు పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు పట్టణ మొహమ్మద్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి నగరంలోని స్వర్ణకారులు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు గోపీకృష్ణ ఆహ్వానం పలికారు. ఈరోజు లక్ష్మీపురంలో జీకే జ్యువెలరీ షాప్ని ఓపెన్ చేయడం జరిగింది గుంటూరులో. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు సుబ్బారావు గారు, అలాగే పూల్శెట్టి సత్యదేవ్ గారు, అలాగే షాపుకి అధిపతి అయినటువంటి మన గోపీకృష్ణ గారు, అలాగే మేడం శ్రావణి గారు, అందరికీ పేరు పేరున మా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈరోజు గోపీకృష్ణ గారికి జీకే జ్యువెలరీ షాప్ అనేది గుంటూరు 1 టౌన్లో కూడా ఉన్నది ఒకటి. ఇది రెండో షాపు ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ కేఎఫ్సి, లక్ష్మీపురం కేఎఫ్సి షోరూమ్ పక్కన యాక్సిస్ బ్యాంక్ ఎదురు. ఇక్కడ సహజంగా బెంగళూరు ప్లస్ హైదరాబాదు అలాంటి మెట్రో సిటీల్లో లేటెస్ట్ టెక్నాలజీస్లో ప్రజెంటు ఈ గోల్డ్ షాపులు లేటెస్ట్గా ఉన్నటువంటి దాన్ని ఇక్కడ కూడా గుంటూరు లక్ష్మీపురంలో దాన్ని లేటెస్ట్ టెక్నాలజీ మిషనరీ తోటి అత్యద్భుతంగా, అత్యాధునికంగా ఇక్కడ దాన్ని నెలకొల్పడం అనేది చాలా సంతోషదాయకం. ఇక్కడ ఈరోజు నాకు ఇక్కడికి ఆహ్వానం యాజ్ ఎ కస్టమర్గా వచ్చింది. గత 5 ఏళ్ళ నుంచి నేను గోపి గారి దగ్గరే చేయించుకుంటున్నాను. నేను ఆయనకి చాలా విదేశాల నుంచి కలెక్ట్ చేసిన మోడల్స్ అన్నీ పెడతాను. టర్కిష్ జ్యువెలరీ, దుబాయ్ జ్యువెలరీ. నిజంగా చెప్పాలంటే నాకు ఈయన మలబార్ జ్యువెలరీ ద్వారా పరిచయం అయ్యారు 5 ఏళ్ల క్రితం. అప్పటి నుంచి నేను మలబార్కి వెళ్ళటమే మానేశాను. అంత మంచి టెక్నీషియన్ ఆయన. చాలా బాగా డిజైన్ చేస్తారు, చాలా బాగా చేస్తారు. నేను బేసికలీ ఇంతమంది ఉన్నా కూడా నేను ఈయన దగ్గరికే రావడానికి కారణం ఏంటంటే ఈయన చాలా జెన్యూన్. ఈయన దగ్గర నేను బంగారం కొన్నానంటే ఇంకా నేను ఏమీ తిరిగి చూసుకోవసరం లేదు. మిల్లీ గ్రాములతో సహా నాకు అప్పచెప్తారనమాట. ఆయన అంత నిక్కచ్చైన మనిషి. అలాగే ఆయన పనితనం కూడా అంతే నిక్కచ్చిగా ఉంటుంది. ఆయన ఇలాంటి షోరూమ్స్ మరెన్నో స్టార్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా పేరు గోపీకృష్ణ అండి. నేను దాదాపు మా తాతలు కానీ మా నాన్నలు కానీ మొత్తం కూడా ఈ గోల్డ్ వర్కే అనమాట. అక్కడ నుంచి చిన్న స్థాయి నుంచి మా నాన్నగారి దగ్గర నేను నేర్చుకోవటం, ఆ తర్వాత కొన్ని టెక్నీషియన్ మిషనరీ తెచ్చుకోవటం, అలా ఒక మిషన్ తర్వాత ఇంకో మిషన్ అలా 1 by 1 డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చాను. దాదాపు నేను 1 టౌన్లో 6-7 ఏళ్ళ నుంచి కూడా అన్ని రకాల మిషనరీస్ పెట్టాను. మన దగ్గర ఇక్కడ ఉన్న షోరూమ్ వాళ్ళందరూ కూడా రిపేర్స్ వాటి కోసం కానీ కొన్ని వీళ్ళ దగ్గర అవన్నీ ఏంటంటే పైకి పంపిస్తుంటారు. అలాంటివి కాకుండా ఇక్కడ కస్టమర్లు ఎవరన్నా కూడా అర్జెంట్ కావాలంటే మన దగ్గరికి వచ్చి చేయించుకుంటారు. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల షోరూమ్ వాళ్ళందరూ కూడా మన దగ్గరికి వస్తుంటారు. అలాగే మన దగ్గర సిల్వర్ కానీ, గోల్డ్ కానీ, A to Z అన్ని రకాల ఐటమ్ కూడా మనకి 1 టౌన్లో తయారవుతాయి. ఇక్కడ మనకు వచ్చేటప్పటికల్లా అయ్యేటప్పటికల్లా గోల్డ్ షీట్ అని చెప్పి ఈ మధ్య మనకి ఐటమ్ గోల్డ్ రేట్ పెరిగేటప్పటికల్లా అందరూ కూడా గోల్డ్ షీట్ కావాలని అంటున్నారు. అందుకని మన కాపర్ మీద అండ్ సిల్వర్ మీద ఒక్కొక్క ఐటమ్ మీద కూడా మనం గోల్డ్ షీట్ ఎక్కించుకోవచ్చు. ప్లస్ మన రిటర్న్ వాల్యూ కూడా ఇస్తున్నాం. ఇప్పుడు ఒక కడియం చేసుకోవాలనుకోండి, ఆ కడియానికి వచ్చేటప్పటికల్లా ఒక 25 నుంచి 30 గ్రాములు కావాలి. మనం వచ్చేటప్పటికల్లా అది 2 గ్రామ్స్లోనే మనం కడియం చేసిస్తాం. తర్వాత మన వెయిట్ ప్రకారం తీసుకొని సిల్వర్ ఎంత ఉంది, గోల్డ్ ఎంత ఉంది అని చెప్పి మనం కోడ్ ఇస్తాం. దాని ప్రకారం మనం రిటర్న్ వాల్యూ తీసుకునేటప్పుడు కూడా ఆ వెయిట్ ప్రకారం మనం తీసుకొని వాళ్ళ కస్టమర్కి క్యాష్ కావాలంటే క్యాష్ ఇచ్చేస్తాం అప్పుడున్న ప్రకారం. లేదంటే కనుక మరి ఇంకో ఐటమ్ కావాలంటే ఇంకో ఐటమ్ చేసిస్తాం. అలాగా నక్లీస్లు కానీ, హారాలు కానీ, కడియాలు కానీ, గాజులు కానీ, A to Z అన్నీ కూడా కాపర్ అండ్ సిల్వర్లో మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ తయారవుతాయి. అలాగే ఇక్కడ వచ్చేటప్పటికల్లా రిపేర్ సెక్షన్ కూడా మన దగ్గర మిషనరీస్ ఉన్నాయి. అంటే ఏ ఐటమ్ హారాలు, నక్లీస్ ఇక్కడ ఎవరి దగ్గర అయినా సరే ఇరిగిపోయినా సరే బెంటెక్స్ కానీ, సిల్వర్ కానీ, గోల్డ్ కానీ, ప్లాటినం కానీ, A to Z ఏ ఐటమ్స్ అయినా సరే మనం ఇరిగిపోయినాయి అనుకోండి, గన్ పెట్టి అతికి ఇంతకుముందు